ఖాయం. అఖండ 2 ట్రైలరు మన పరమశివుని ఉపాసకుని లెక్క ఆ బాలకృష్ణ గారు సాధువులు పరమశివుని తత్వాన్ని బోధించే వాళ్ళలాగా అనిపించింది. కానీ బాగుంది. మన సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ ట్రైలర్ ఉంది. మనం కూడా హిందూ ధర్మానికి సంబంధించిన సినిమాలు కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. మనమా మనమా సినిమాల గురించి అడుగుతున్నారా మీరు? సినిమా గురించి అఖండ సినిమా గురించి అడిగితే చెప్తాను. మనం అంటే జనాలు ఎవరి ఇష్టం వారు అని ఆ ట్రైలరులో కనిపించింది కాబట్టి హిందూ సనాతన ధర్మాన్ని అతను చూపించాడు. మన ధర్మాన్ని ఎలా కాపాడాలని అతను చెప్పింది. అంతకుముందు అఖండలో కూడా చెప్పాడు కదా. అఖండ 2 కూడా లుక్స్ బాగానే ఉందమ్మా. సినిమా బాగానే ఉంటుందని కోరుకుంటున్నా. లుక్సా అంటే ఓన్లీ ట్రైలర్ చూసాం కదా. ఆ సాధువు ట్రైలర్ లో ఉన్నాడు, ఒక పరమశివుని ఉపాసకునిగా ఉన్నాడు. అదే చూసాం అంతే. శివుడి సాంగ్ నేను చూడలేదమ్మా. ఇప్పుడు మీకు ఏ రోల్ అంటే ఇష్టం? మురళీకృష్ణ లేకపోతే అఖండ? మురళీకృష్ణ లేకపోతే అఖండ? రోల్స్ ఇద్దరు ఉన్నారు కదా బాలయ్య బాబు గారు. సో మీకు ఎవరు ఇష్టం? అఖండలో అంటే ఇప్పుడు బాలకృష్ణది అదే సాధువు ఉన్నది కదా పరమశివుంది. అది ఇది కొత్త లుక్ అంటే యంగ్ హీరో అది అంటే అక్కడ చూపించిన దాన్ని బట్టి ఉన్నదని అనుకుంటున్నా నేను. అఖండకి బాక్సులు బద్దలైపోయాయి. లైక్ చాలా మందికి గుండెపోటు వచ్చి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా ఉండబోతుంది? గుండెపోటు వచ్చిందని అంటే సినిమా చూసిన తర్వాత చెప్పాలి, ట్రైలర్ చూసి చెప్పలేను నేను. మరి తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ గారి మ్యూజిక్ చాలా బాగుంటది, ఎక్కువ ఉంటుంది.